హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ సైనస్ వలన ముఖ్యమైన సమస్యలు వచ్చేసి ఫస్ట్ శ్వాస అనేది సరిగా తీసుకోలేరు వాళ్ళు. నెక్స్ట్ తలనొప్పి వస్తూ ఉంటుంది. ఓకేనా, కొంతమంది ఫీవర్ కూడా రావచ్చు. ఇటువంటి సమస్యలన్నీ సైనస్ లో వస్తూ ఉంటాయి. ఈ సైనస్ అనేది ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే వర్షాకాలంలో, శీతాకాలంలో వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ సైనస్ ప్రాబ్లం పోవడానికి నేను 4 టిప్స్ చెప్తా. ఆ 4 టిప్స్ మీరు ఫాలో అయినట్టయితే మీరు 1 వీక్ లోనే ఈ సైనస్ నుంచి బయటపడచ్చు. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చి ఆవిరి పట్టుకోవడం. చూడండి ఫ్రెండ్స్, సైనస్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ చేయాల్సింది ఆవిరి పట్టుకోవడం. ఓకేనా, ఆవిరి పట్టుకునే దాంట్లో ఉన్న పవర్ ఇంకా వేరే దేంట్లో లేదు. ఎవరికైతే జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుందో, ఎక్కువ ఈ మూకస్ అనేది, అదే చీమిడి అంటారు కదా, అది అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుందో, ఎక్కువగా వీళ్ళకి గుండెల్లో బరువుగా ఉండడం, ఊపిరి తీసుకోలేకపోవడం, శ్వాస సంబంధిత వ్యాధులు, ఇవన్నీ కూడా పోవాలంటే ఫస్ట్ ఆవిరి పట్టుకోవడం అనమాట. చాలా చాలా బెస్ట్ టిప్ అది. ఓకేనా, కాబట్టి నైట్ లో కంపల్సరీ పనుకునేదానికన్నా ముందు ఒక్కసారి ఆవిరి పట్టుకొని 15 to 20 మినిట్స్ వేరే దాంట్లో వేయాల్సిన పని కూడా లేదు. ఓన్లీ హాట్ వాటర్, బాగా హాట్ వాటర్ బాయిల్ చేసుకోండి, మంచిగా దుప్పటి తప్పుకొని మంచిగా దాన్ని పీల్చుకోండి ఆ ఆవిరిని. ఓకేనా, ఇంకొకటి వచ్చేసి మనకి మెడికల్ షాప్స్ లో హ్యూమిడిఫైయర్ అనేది కూడా అమ్ముతారు. ఓకే, మీరు ఒకవేళ ఆ నీళ్లు కాంచుకోలేము, అదంతా మీరు ఇబ్బంది అనుకుంటే ఆ హ్యూమిడిఫైయర్ తీసుకొచ్చి, నేను ఇప్పుడు ఫోటో కూడా మీకు చూపిస్తా, ఫోటోలో చూపించే విధంగా ఉంటుంది అది. మీరు మెడికల్ షాప్ లోకి పోయి అది తీసుకొని దాని కానీ మీరు కరెంట్ కనెక్షన్ ఉంటుంది, దాని కరెంట్ కనెక్షన్ చేసారంటే దాంట్లో ఆవిరి అనేది వస్తూ ఉంటుంది అనమాట. మనం వాటర్ పోస్తే హ్యూమిడిఫైయర్ లో నుండి ఆటోమేటిక్ గా మనకి ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మీరు దాన్ని ముందర ఫేస్ పెట్టి అది పీల్చుకున్నా కూడా సరిపోతుంది. 15 to 20 మినిట్స్ అంటే ఖచ్చితంగా చేయాలి డైలీ. ఓకేనా, ఇలా మీరు 1 వీక్ చేశారంటే మీకు ఆల్మోస్ట్ ఈ మోకస్ అంతా క్లియర్ అవ్వడము, ఈ శ్వాస అనేది మీకు నిద్రపోయి, అసలు యాక్చువల్ గా అయితే ఈ సైనస్ ఉన్న వాళ్ళు నిద్ర కూడా సరిగ్గా పట్టదు నైట్ లో. అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పోయి మీకు హాయిగా నిద్ర పడుతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అనమాట ఈ సైనస్ అనేది. సెకండ్ టిప్ వచ్చి సొంటి పొడి. అందరికి తెలిసే ఉంటది. అల్లం అనే దాన్ని బాగా ఎండబెట్టి దాని ద్వారా పొడి చేస్తారు, దాన్ని సొంటి పొడి అంటారు కదా. ఆ సొంటి పొడి మార్నింగ్ టైంలో కొంచెం పొడి తీసుకొని దాంట్లో కొంచెం హనీ కలుపుకొని తినడం అనమాట కొద్దిగా. ఓకేనా, మార్నింగ్ కొంచెం, నైట్ లో బిఫోర్ ఫుడ్ కొంచెం తినేసేయండి. ఓకేనా, అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి జలనీతి. అంటే వాటర్ తో మన నోస్ ని క్లీన్ చేసుకోవడం అనమాట. నేను ఇప్పుడు మీకు ఫోటో కూడా చూపిస్తాను చూడండి. ఆ విధంగా ఒక మగ్గులాగా వస్తుంది. దాన్ని మనం ఇలా ఆ వాటర్ అనే దాన్ని మనం ఇక్కడ 1 సైడ్ పంపించామంటే ఇంకొక సైడ్ లో నుండి ఆ మూకస్, ఆ చీమిడి అనేది అంతా బయట వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని జలనీతి ట్రీట్మెంట్ అంటారు దాన్ని. ఓకేనా, అది కూడా మీరు చేశారంటే చాలా యూజ్ ఉంటుంది ఈ సైనస్ లో. సార్, ఈ జలనీతి ఎలా చేయాలి అని మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి జలనీతి, హౌ టు మేక్ జలనీతి అని కొట్టారంటే మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఓకేనా, దాని ద్వారా మీరు చేయొచ్చు. ఫోర్త్ వన్ వచ్చి సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను నేను. ఓకేనా, దాన్ని మీరు ఒక 30 సెకండ్స్ కానీ చేయగలిగితే మీకు చాలా చాలా రిలీఫ్ వస్తుంది. ఇది కూడా చూడండి, జస్ట్ 2 హ్యాండ్స్ తీసుకొని ఈ ఇయర్స్ ఉన్నాయి కదా, చెవులు, వీటిని ఇలా లాగి పట్టుకోండి. ఓకే, లాగి పట్టుకొని ఎంతసేపు లాగి పట్టుకుంటారంటే 15 సెకండ్స్, జస్ట్ 15 సెకండ్స్ అంతే. లాగి పట్టుకొని చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సెకండ్స్ అయిపోయినాక రిలీజ్ చేసేసేయండి. నెక్స్ట్ మీ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో దాన్ని చూడండి, మీ ఫోర్ హెడ్ ఈ మిడిల్ పాయింట్ లో 15 సెకండ్స్ ట్యాప్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇలా డైలీ 3 టైమ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ చేశారంటే దీని ద్వారా కూడా మీకు 1 వీక్ లోనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా, ఈ 4 టిప్స్ మీరు ఫాలో అయ్యి ఈ సైనస్ నుండి ఈజీగా బయటపడచ్చు. మన వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ ఈ యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకొక 10 మందికి షేర్ చేస్తుంది. ఓకేనా, అంటే మీకు తెలియకుండానే ఇంకో 10 మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ లైక్ ద్వారా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.